గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే అలా వేరే మనుషులు కాకుండా వేరే జీవి మరణించే సమయంలో అయినా అలానే ఉంటుంది పెయిన్. ఎవరి ఏ పెయిన్ అయినా సరే వాళ్ళకి ఇది 1000 తేళ్ళుదా అంత ఉండదు. ఎందుకంటే ఎమోషన్స్ ఎంత మనం కాంటాక్ట్ అయిపోయాము, ఎంత మనం బాగా పెనవేసుకున్నాము, దాని నుంచి బయటకు రావడం అంత కష్టం. మరి పశువులకి పక్షులకి అంత రిలేషన్స్ ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఇంకా చెప్పాలి అంటే మదర్ ఫాదరు వైఫ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా వాటికి లేవు. కేవలం తన శరీరం ఆహారం ఇంతవరకు ఆహార నిద్ర భయమైథున అని సామాన్యమేత పశుభిర్నరాణం అని ఆ 4గిటితే కాబట్టి వాటికి కొంచెం సులువుగానే వదిలేస్తాయి. కానీ మనం ఏంటంటే మన ఇల్లు, మన సమాజం, మన దేశం అని చాలా అంటే గుడ్ రిలేషన్స్ అయితే అక్కడ మనకి రాగద్వేషాలు ఉండవు. అంటే నిజంగా ప్యూర్ లవ్ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది లవర్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా లవ్ చేస్తూనే ఉంటారు. లవ్ అంటే ఏంటంటే రాగద్వేషాలు లేదు. ఆ మనిషి అంటే నాకు ఇష్టం, ఆ మనిషి సుఖంగా ఉండాలి, ఆ మనిషి నన్ను ఇష్టపడాలి అని అనుకుంటే స్వార్థం అవుతుంది, అది ప్రేమలో ఉండదు. ఆ మనిషి మీద నాకు ద్వేషం లేదు, నా మనిషి నేను ఇష్టపడుతున్నాను కానీ నా మీద ఇష్టం కలగట్లేదు, నన్ను అంత మాత్రం నా కోపం రాకూడదు. ఇలా రాగద్వేషాలు లేనటువంటి ఏ భావం అయితే ఉందో అది ప్యూర్ అనమాట. ఎక్కడైనా దయ అంటే వాళ్ళు ఎలా అయినా ఉండని, నేను మాత్రం వాళ్ళ మంచిని కోరుకుంటాను అంతే. నేను ఇష్టపడుతున్నాను చెప్తే వాళ్ళని ఇష్టపడాలనుకోవడం ఏమవుతుంది? పైశాచికత్వం అవుతుంది. నీకు ఇష్టం కలిగింది నువ్వు దాన్ని ఎక్స్ప్రెస్ చేయి. నువ్వు వాళ్ళ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళ బిహేవియర్ బట్టి డిపెండ్ అయి ఉంది అంటే నీ దాంట్లో ప్యూరిటీ లేదు అని అర్థం. ఇలా రాగద్వేషాలకి అతీతంగా మనం ఏదైతే ఒక ఎమోషన్స్తో ఉంటామో ఇటువంటి ఎమోషన్స్ చాలా గొప్పవి. ఆ ఎమోషన్స్ ఉండవు కదా మరి అన్నిటికీ మనుషులకి. అలాంటి ఎమోషన్స్ మనకి బంధాలు అవ్వవు. ఇప్పుడు సమాజ సేవకులు ఉంటారు, ప్రపంచం అంతా బాగుండాలనుకుంటారు. మన దేశ నాయకులు ఉన్నారు, పూర్వం కూడా సామాజికంగా చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రపంచంలో చాలామంది బాగుండాలి, అయ్యో వీళ్ళంతా కష్టాలు పడుతున్నారే, అన్నం లేకుండా బాధపడుతున్నారే, చదువు లేకుండా బాధపడుతున్నారే అని ఎంతోమందిని, మరి వీళ్ళంతా కూడా మరి బంధం పడి వేసుకున్నట్టేనంటే కాదు, దాంట్లో ప్యూరిటీ ఉంది. కానీ మన దగ్గర ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, ఎంత స్వార్థం. ఈ కలుషితమైనటువంటి వాటిలో ఎప్పుడైతే మనం ఈ బంధాలు ఏర్పరచుకుంటామో ఈ బంధాల్లోంచి బయటపడేప్పటికీ ఆ పెయిన్ వస్తుంది బాగా. ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే ఉన్నారు కానీ ఫ్యామిలీతో ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఏది శాశ్వతం కాదు అని ఒక బండరాయి టైప్ ఉండే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. దీంట్లో బండరాయి విధానము అంటే అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటున్నాడా అనేది మనం చూడాలి. అంటే పక్కన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ విషయం నాకు అనవసరం, ఆ పిల్లలు చదువుతారు, ఏదో చేస్తుంటారు, నేను కాకపోతే ఇంకోటి చూసుకుంటారుగా అని వదిలేసి ఈయనేం చేస్తున్నాడు, ఆయన తన మీద తనకి కూడా అలాగే వదిలేస్తున్నాడా అనేది మనం చూడాలి. తన మీద తనకు కూడా నాకేముంది, నాకు ఇచ్చాలు, నేను ఏదో ఖాళీగా, వాళ్ళేమో పూజలు వ్రతాలు తపస్సులు చేయక్కల్లా, ఖాళీగా కూర్చున్నారు, ఆ భగవంతుడు పెడుతున్నాడు కూర్చున్నాను, నాకు మిగతా యావిగేషన్స్ నాకు వద్దు, అసలు విషయాలే నా మైండ్లో వద్దు, ఉంటే తింటా లేకపోతే లేదు, నాకు ఏది వద్దు అనే టైప్, నాకేం వద్దు, అసలు యావిగేషన్స్ వద్దంటాను, మిగతా విషయాలు నాకు వద్దు, నేను అలా ప్రశాంతంగా, దాన్ని మనం మెడిటేషన్ అంటాం. వాళ్ళ అది కొంచెం దైవం ఎప్పుడైతే తగిలిందో స్పిరిచువాలిటీ అనేది, డివోషనల్ అనేది మనం అంటాం. ఇవేం లేకుండా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటావు. కానీ సెకండ్ కేటగిరీ ఏంటంటే మిగతా విషయాలు పట్టవు కానీ తన విషయాలు మాత్రం బాగా పట్టించుకుంటారు. నాకు ఇది ఇష్టం, నేను ఇది సాధించాలి, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా ఉండాలి, నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి నా మాట నెగ్గాలి అని ఇది అనుకుంటూ మిగతా వదిలేస్తున్నాడంటే సోంబేరి. అంటే మిగతా విషయాల్లో పట్టించుకోవడానికి ఆయనకి బాధ్యత రాహిత్యం అనమాట. కానీ అటువంటి వాళ్ళకి ఈ ధర్మాన్ని కూడా మరి పోగొడుతున్నాడు కదా. ఇప్పుడు నిజంగా అనురాగంతో ఉన్న భార్య కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఏం చేసినా తన కర్తవ్యాన్ని తను పాటిస్తున్నప్పుడు మార్క్స్ బాగానే పడతాయి. కానీ తన కర్తవ్యాన్ని కూడా మరి వదిలేస్తున్నట్టే కదా ఈ బాధ్యత రాహిత్యం వల్ల. అటువంటి వాళ్ళకి ఏమవుతున్నాయి అంటే ఇంకా డబుల్ పెనాల్టీ పడుతుంది ఖచ్చితంగా. ఈ బండరాయిగా ఉండడం అనే దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు సోంబేరులు ఎలా ఉంటున్నారా, లేదా వాళ్ళకి అసలు మానసికంగా ఏమీ పట్టవా. ఏమీ పట్టకపోతే
ఒకళ్ళ దగ్గర పట్టి ఇంకోళ్ళ దగ్గర ఇంకో విషయంలో పట్టకుండా ఉండకూడదు. అన్ని విషయాలు అలాగే ఉండాలి. అసలు ఇష్టాలు ఉండకూడదు. ఎక్కడ నాకు ఇది కావాలి అది కావాలి అక్కలా పెడితే అలాంటి వాళ్ళు ఉన్నారు ఇదే సమాజంలో. అలా వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ కర్తవ్యాన్ని విస్మరించరు. వాళ్ళకి జాబ్ ఉంది, జాబ్ వెళ్తారు సైలెంట్గా. ఒక టీచర్ గారు మాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఉండేవారు, ఆయన టీచరు. ఆయన వెళ్ళి ఆయన పని ఏంటి అంటే స్కూల్కి వెళ్ళాలి, టీచింగ్ చేయాలి. టీచింగ్ 100% ఆ కోర్స్ అంతా కూడా చక్కగా చెప్పేవారు. మిగతా ఇప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు కదా మిగతా కొలీగ్స్, అవి ఏం పట్టించుకోరు. ఆయన కూర్చుని ఆయన పుస్తకం ఎవరైనా మాడితే నవ్వుతారు. ఆయనకేమి మాట్లాడడం ఆ విషయాలు ఇంకోళ్ళ గురించి పొరపాటును కూడా ఒక బ్యాడ్ కామెంట్ చేయరు. ఆయన అసలు ఇంకోళ్ళ గురించి మాట్లాడరు. ఫస్ట్ ఆయన మాట్లాడితే నవ్వుతారు, పలకరిస్తే బాగుందా మితభాషి. మళ్ళీ అక్కడి నుంచి వస్తారు, ఆయన శాలరీ రావడంతోనే వాళ్ళు ఆవిడ చేతిలో పెడతారు, కూర్చుంటారు. ఇంకే విషయం ఆయనకు అనవసరం, ఇంట్లో కూర్చుంటారు అంతే. ఏంటి ఇంట్లో ఏం కావాలి, తర్వాత ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్, అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. నేను ఏం చేస్తున్నాను, నా ఉద్యోగం చేస్తున్నాను, ఇది ఇచ్చినవాడు అది చేయడా అంటాడంతే. మిగతా అప్పటి నుంచి కూడా పాపం వాళ్ళ ఆవిడకేమో వీడి గురించి అర్థం కాదు, ఈయనకేం పట్టదు, అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుందని పాపం ఆవిడకి స్ట్రెస్ ఆవిడకు ఉంటుంది కదా. ఇద్దరు షేరింగ్ చేసుకుంటే వేరు, కానీ శాలరీ ఒకటి ఇచ్చేస్తే మిగతాదంతా బర్డెన్. పాపం ఆవిడేమో అలా ఫీల్ అవుతూ ఉండేవారు. కానీ వాస్తవానికి ఈయన ఫ్యామిలీ విషయమే కాదు, ప్రొఫెషనే కాదు, పర్సనల్గా కూడా ఆయనకి ఆశలు లేవు. ఆయనకి ఆయన మెంటాలిటీనే అంత. అటువంటి వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళ కర్తవ్యాన్ని విస్మరించట్లా. భార్యకి చేయాల్సింది, భర్తకి చేయాల్సింది, పిల్లలకి చేయాల్సింది, మంచో చెడో అంతవరకు ఆయన చెప్తారు తప్పితే ఎక్స్పెక్టేషన్స్ లేవు వాళ్ళకి. వాళ్ళు కర్మయోగులు చెప్పాలి అంటే. కర్మయోగి అంటే ఏంటి, కర్మ చేస్తున్నారు తప్పితే అట్నుంచి మళ్ళీ ఏది ఎక్స్పెక్ట్ చేయట్లా ఏ విషయంలో. పిల్లల విషయంగా అంటే వాళ్ళు పాపము పుణ్యము ఏది తీసుకోవట్లేరు అంటారా? వాళ్ళకి రెండు అంటవు, కర్మే అంటదు. అంటే చేతికి ఆయిల్ రాసుకుని ఏదైనా ముట్టుకుంటే మనకి ఎలాగైతే అంటదో, ఈ మైండ్ సెట్తో చేసిన వాళ్ళకి ఏది అంటదో. ఇంకా వాళ్ళు కనుక స్పిరిచువల్గా వెళ్ళారంటే, అంటే నేను డివోషనల్ మతాలక్కల్లా స్పిరిచువల్గా వాళ్ళు ఇంకా ఆత్మవిమర్శ చేసుకుంటూ, స్పిరిచువాలిటీ వేరు, డివోషనల్ వేరు. డివోషన్ దగ్గర ఏదో ఒక విగ్రహము, పూజ, ఒక మంత్రము, తంత్రము, భక్తి ఇవన్నీ ఉంటాయి, ఆరాధన, దానికి ఒక మతం పేరు చెప్పుకోవచ్చు. స్పిరిచువాలిటీకి ఇవన్నీ లేవు, పూజలతోనూ వాటితోనూ పని లేదు. ఆధ్యాత్మికత అంటే మనల్ని మనం బాగా విశదీకరించి వెతుక్కోవడం. ఆయన ఆ సాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆయనకు ముక్తి వస్తుంది ఆ మైండ్ సెట్కి. మిగతా అవన్నీ పట్టవు, యావిగేషన్స్ లేవు కదా. అలాంటి జన్మరాహిత్యం అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి బండరాయి, వీళ్ళు బండరాయే. భార్య ఏమంటుంది, బండరాయి అండి ఆయన, ఏం పట్టదు ఆయనకి, ఎలా వస్తారు తీసుకుని ఇస్తారంతే, మిగతావన్నీ నేనే చూసుకుంటున్నాను అంటుంది పాపం. కానీ వాస్తవానికి బండరాయి కాదు ఆయన, చాలా కోమలం. ఇంకో బండరాయి సెక్షన్ ఉంది. ఆ బండరాయి సెక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో భార్య వివాహం చేస్తారు, కొంచెం భార్య ఉద్యోగం, చిన్న ఉద్యోగం, భార్య ఏమో పాపం ఎక్కువ కోరికలు కోరుతూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి అవి ఇష్టం. అయితే ఏం చేయాలి, ధర్మం పెట్టుకున్న తర్వాత అయితే ఈవిడికి అర్థమయ్యే లెవెల్లోకి ఈవిడైనా మనం మార్చాలి. అమ్మ నా శాలరీ 10,000 కాబట్టి మనం ఈ దాంట్లో ఉండాలి అని మార్చగలగాలి. లేదా తనని సాటిస్ఫై చేయాలి అంటే నీ శాలరీని 30,000 కింద మార్చుకొని చేయాలి, దానికోసం ఎఫర్ట్ చేయాలి. అసలు ఇదంతా నాకెందుకు, ఈవిడ కోసం నేనెందుకు కష్టపడాలి అని ఎస్కేప్ అయిపోయి వెంటనే హరిద్వార్లోనూ ఋషికేశ్లోనూ ప్రత్యక్షం అవుతారు. వాళ్ళు అక్కడ సన్యాసి వేషం వేసుకుంటారు, మేమంతా వదిలేసామంటారు. అక్కడ కూర్చొని మళ్ళీ ఎర్నింగ్స్, అక్కడ ఎర్నింగ్స్ బాగానే ఉంటాయి, అక్కడ మళ్ళీ సేవింగ్స్ ఉంటాయి, అక్కడ ఏం జరుగుతోంది, ఇదేం జరుగుతోంది, వాళ్ళ ఫుడ్, వాళ్ళ వ్యవహారం అన్నీ చూస్తారు. కానీ భార్య విషయంగా ఈ బాధ్యతని వహించాలి అంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. బాధ్యత అనేది వాళ్ళకి నచ్చదు. అటువంటి వాళ్ళకి డబల్ పెనాల్టీ ఖచ్చితంగా పడుతుంది. ఇది ఒక రకంగా చేతగానితనం, సంపాదించలేక ఫ్యామిలీని చేతకానితనం కూడా పర్వాలా. చేతకానితనం అంటే పాపం వాళ్ళకి ఇవన్నీ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోవడం. నా ఫ్యామిలీని నేను కరెక్ట్గా చూడాలి, చెందాలి అని అనుకుంటాడు, కానీ పాపం ఆ ఎబిలిటీస్ ఉండవు బై బర్త్. పాపం అంటే బై బర్త్ అలా ట్రైన్ అయ్యి ఉండరు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, చెందాలి అనే చేతకాక ఉండడం వేరు. అసలు వీళ్ళకి ఆ ఇంటెన్షనే ఉండదు. ఫ్యామిలీని నేను వాళ్ళకి ఇష్టమైన విధానంగా, నేను వాళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడాలి అనుకుంటాడు. నీకోసం నేను ఎందుకు కష్టపడాలి, నా కోసం నేను కష్టపడుకుంటా. ఇదంతా స్వార్థం అండి. అటువంటి స్వార్థపరులు మరి సంసారాల్లోకి చేసుకోకూడదు, రాకూడదు. నువ్వు అసలు వివాహం చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనకూడదు. తల్లిదండ్రులుగా మరి వాళ్ళని వదిలేస్తే వాళ్ళని వదిలేయడం కూడా తప్పే, అలా వాళ్ళకే పుట్టకూడదు. అటు వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడము, ఇటు వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ బిడ్డలు చాలా వీళ్ళని ఇబ్బంది పెట్టడము. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ స్వార్థం అనేటటువంటిది చాలా ప్రమాదము. మీకు ఎన్ని దాంట్లో చెప్పినా, ఈ పురాణాలన్నీ రాసిన తర్వాత వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి, ఇంత రాసావు కరెక్టే, అంత చదివే ఓపిక అయితే మాకు లేదు, తర్వాత కలియుగంలో అసలు ఉండదు, 2 లైన్స్లో చెప్పు, నువ్వు చెప్పే విషయం ఏంటో ఒక్కసారి అని అడిగారట
వీళ్ళంతా వెళ్ళి. ఏంటి ఆ గ్రంథాలు? 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, భారతాలు, ఇవన్నీ ఇంత ఇంత ఎవరు చదవరు. అసలు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వు దేనికోసం? ఒక్క 2 లైన్స్లో చెప్పంటే 2 లైన్స్ కూడా అక్కర్లేదు, ఒక్క లైన్లో చెప్తాను అని. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. ఇన్ని కోటానుకోట్ల గ్రంథాలు రాశాను కదా, అదంతా ఒక్క సగం శ్లోకం 2 లైన్స్ చెప్పమన్నావు కదా, నేను ఒక్క లైన్లో చెప్తాను అని ఆల్రెడీ ఒక లైన్ చెప్పేశాడు. ఈ లైన్ ఏంటంటే ఈ లైన్లో చెప్పలా, నేను చెప్తాను అని చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. నీకు పుణ్యం కావాలి అనుకుంటే పక్క వాళ్ళకు ఉపకరించే, పాపం కావాలి అనుకుంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టు అని సింపుల్గా చెప్పాడు. ఇది అర్థం అవ్వడం కోసం ఈయన రాశానయ్యా. నీ సమాజంలో ఇప్పుడు ఈ పరోపకారం అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలంటే మీ దగ్గర ఒకటి ఉంటుంది, మీ ప్రొఫెషన్లో, నాకు ఒక రకమైనగా ఉంటుంది. ఇంతమందికి ఎన్ని చెప్తాం ఒక్కొక్కళ్ళ గురించి రాసుకుంటూ. అందుకుని నేను ఇన్ని గ్రంథాలు రచించాను. ఇన్ని గ్రంథాల్లో నీకు ఎక్కడ కనిపిస్తావో నువ్వు దాన్ని పట్టుకుని నువ్వే అక్కడ కనిపిస్తూ ఉంటావు ఆ సిచ్యువేషన్స్లో. అలా నేను ఈ వ్యూహ రచన అంతా చేశాను. పరోపకారం అంటే ఏంటి? నిన్ను అవతల వాళ్ళు నీతో ఎలా ఉంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావో అవతల వాళ్ళతో నువ్వు అలా ఉండగలగాలి. అది నీ ధర్మం. అవతల వాళ్ళు నీతో ఉంటే నువ్వు ఎలాగైతే ఇబ్బంది పడతావో నువ్వు అలా ఇతర వాళ్ళతో ఉండకూడదు. ఇది నీ లైఫ్ స్టైల్గా మార్చుకుంటే నువ్వు సాక్షాత్తు దైవాంశ సంభూతుడు, అంటే దైవంలోకి ఐక్యమవుతావు, ఇంకో మోక్షం లభిస్తుంది. ఈ పరోపకారం అర్థం అవ్వాలి. పరోపకారం అంటే హెల్ప్ చేయడం ఒకటే కాదు, చెప్పాం కదా. హెల్ప్ చేయడం పరోపకారం అనుకుంటే అదొక్కటి దగ్గర ఆగిపోతుంది. మనం యువతరులతో, భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల మధ్యలో హెల్పింగ్ ఏముంటుంది? ఒక భర్త భార్య నాతో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా గౌరవిస్తే బాగుంటుంది అని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని నువ్వు ఆమెకి ఇవ్వగలగాలి. నువ్వు అదే గౌరవాన్ని ఇవ్వు, అదే ప్రేమని ఇవ్వు. నేను ఇంట్లోకి రావడంతోనే కాస్త నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవాలి అనుకున్నావు, నువ్వే అలా ఉండొచ్చు కదా. బయట నుంచి రావడంతోనే నువ్వే తనను రిసీవ్ చేసుకునేలాగా ఉంటే ఎక్కడ సమస్య ఉండదు. వాస్తవానికి సమస్య స్టార్ట్ అయ్యేదే మనం ఇలా అవతల వాళ్ళు ఇలా ఉండాలని డిసైడ్ చేస్తాం తప్పితే మనల్ని మనం ఇంచు కూడా మార్చుకో. మనం ఎందుకు మారాలి? నేను నీకోసం, నువ్వే మారచ్చుగా. పక్క వాళ్ళని మార్చడంలో 100 ఎఫర్ట్లు పెడతాడు, వీడిని మార్చుకోవడంలో ఇంత ఎఫర్ట్ కూడా పెట్టాడు. అంటే వాళ్ళు ఒకటే ధీమాతో ఉంటారు, నేను కరెక్ట్ గానే ఉన్నా, నువ్వే కరెక్ట్ గా లేవు. అది అహంకారం. దాన్ని పోగొట్టుకోవడం కోసం ఇన్ని రకాలైన గ్రంథాలు రాశాను నీకు. ఇన్ని రకాల మరి అహంకారం పోవాలంటే ఇన్ని పూజలని, ఇంకోది మీరు ఏ పూజనే చూసుకోండి, ఫస్ట్ అహంకారం పోతుంది. అహంకారం పోవడానికే ఉంటాయి మీకు అన్ని పూజల్లోనూ. ఫస్ట్ పూజల్లో మీరు ఏ పూజ ప్రారంభించినా ఫస్ట్ చేతిలో ఒక తాంబూలం పెట్టి నుంచోబెట్టి కొన్ని మంత్రాలు చెప్పి ఆ తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమంటారు. నమస్కారం చేయాలంటే మనకు ఎంత అహంకారం పక్కకు పెట్టాలి మనం. అయితే మనం ఎంత తెలియగలవాళ్ళం అంటే నమస్కారాన్ని కూడా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫార్మాలిటీ కింద మార్చేసాం. కొంచెం అలా పక్కకి రండి దండం పెడతాను అనే రకంగా మనం తీసుకొచ్చేసాం. కానీ నమస్కారం చేయడం అంటే అది మన సాటి మనిషే, మనతో పాటు కనిపించే మనిషే. కానీ ఆయనకి మనం తల వంచి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే చాలా అహంకారాన్ని పక్కన పెట్టాలి. అక్కడి నుంచి ప్రతి ఇన్సిడెంట్ భగవంతుడి దగ్గర చేతులు జోడించండి, స్థలస్సు ఉంచండి. అంటే ఎంతసేపటికి మన అహంకారాన్ని తగ్గించుకోవడం కోసం ఎటువంటివి ఉపాయాలు ఉన్నాయో అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు అని మనకి ఈ గ్రంథాలన్నీ నీకు చెప్పాను. అందువల్ల పరోపకారం అంటే గుడ్ నేచర్తో యువతలో అందరితోనూ ఉండు, పాపాయ పరపీడనం, బ్యాడ్ నేచర్తో ఎవరితోనూ నువ్వు ఉండకు. దానివల్ల నీకు సుఖదుఖాలు వస్తాయి. ఈ సుఖదుఖాల వల్ల ఈ నరకలోకం, స్వర్గలోకం ఇవన్నీ తిరుగుతూ కూర్చుంటూ ఉంటావు తప్పితే బయటకు పడలేవు. సింపుల్గా నీకు చెప్పాను అని చెప్పాడు. సింపుల్గా చెప్తే అర్థమైందా? పరోపకార పుణ్య అర్థం కాక మళ్ళీ ప్రశ్నలు వేస్తే మళ్ళీ అష్టాదశ పురాణాలు మళ్ళీ వస్తాయి. అందుకని ఈ గరుడ పురాణంలో కూడా మనం చెప్పింది ఏ దాంట్లో చూసుకున్నా సరే లైఫ్ స్టైల్ మార్చుకోవడం అనేది మనం విద్య ఎందుకు చదువుతామండి? చిన్నపిల్లల్ని మనం ఎందుకు స్కూల్ చదివిస్తాం? ఎడ్యుకేషన్ చేయడం అనేది ఎందుకు ఎడ్యుకేషన్ అంటే బాగా సంపాదించడం కోసమో మంచి లైఫ్లో ఉంటాడనో కాదు, క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి. ఇప్పుడు అటువంటి విద్యలు తగ్గిపోయాయి ఈ రోజుల్లో. క్యారెక్టర్ పుస్తక నాలెడ్జ్ గానీ అందులో మనకెంత అవసరం ఉంది అనే నాలెడ్జ్ లేదు. అంటే మీకు విద్యా విధానమే మొత్తం మారిపోయింది కదా చాలా. ఇప్పుడు కొన్ని చోట్ల మళ్ళీ మనకి మోరల్స్ కావాలని స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా ఎందుకు చదువుతున్నాం అంటే ఇంకా వాడికన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలి, వీడికన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలి, టాప్లో ఉండాలి, మంచి కాలేజ్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి, అంతే. ఇంకా అక్కడదా అయిపోయింది. మంచి ప్యాకేజ్ వస్తే ఏం చేయండి, మంచి లైఫ్ వస్తుంది, మంచి వైఫ్ వస్తుంది, లైఫ్ అటు వెళ్ళిపోతుంది. కానీ ఈ విద్యని పూర్వం ఎందుకు చెప్పేవారు అంటే క్యారెక్టర్ని బిల్డప్ చేయడం కోసం. వాళ్ళకి లోపల అనేక జన్మ సంస్కారాలతో ఇక్కడ మనం పుడుతూ ఉంటాం.
ఆ పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డప్ అవ్వాలి అంటే ఆ విద్యలు తెలియాలి. ఏది వివేకం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే విషయాలు వాళ్ళకి తెలియడం కోసం అవి అంటే రూల్స్గా రాసి పెట్టలేదు మనకి. ఇవన్నీ ఇంతే రూల్ అని చెప్పాల. ఒక కథానికని తీసుకొచ్చి ఆ కథని చదువుతూ ఉంటే, ఇప్పుడు రామాయణం అంతా చదివారు అనుకోండి, ఏమర్థమవుతుంది రామాయణం చదివిన తర్వాత? అరే రాముడిలో ఉండాలి మనం, రాముడు చూసావా ఇలా ఉన్నాడు, ఈయనలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, రావణాసురుడిలో కూడా అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా సీత అనే విషయం మీద అదొక్క మైనస్ పడడంతో మొత్తం మైనస్ అయిపోయాడు, వెళ్ళని అయిపోయాడు. కాబట్టి పొరపాటున ఎప్పుడు కూడా పరస్త్రీల జోలికి మనం వెళ్ళకూడదు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అక్కడ చెప్పారు ఆ విషయం. చివరిలో మొత్తం అంతా చెప్పిన తర్వాత ఫలశ్రుతిగా రాముడిలాగా ఉండు, రావణాసురులాగా ఉండకు అని చెప్పలేదు. స్టోరీ చెప్పాడు అంతే. అది ఇలా ఎవరికి అర్థం అవ్వాలో అర్థమవుతుంది. కొంతమందికి ఏమర్థమవుతుంది, ఆ రాముడు అన్ని పనులు ఇలా చేసేసి చివరికి రావణాసురుడిని అలాగా విభీషణుడిని హెల్ప్ చేసుకుని అతను మోసం చేసి అలా చేశాడని వాడికి అర్థమవుతుంది. అంటే వాడి నేచర్కి అలా అర్థమవుతుంది. ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అంటే ధర్మం ఎలా ఉంటుంది, అధర్మం ఎలా ఉంటుంది, నీకు ఏది తోస్తే అది ఫాలో అవ్వు అంతే. ఎందుకంటే ఇది ఫాలో అవ్వు అని ఫోర్సిబుల్లీ చేసేది కాదు. అది నీ నేచర్ ఆఫ్ మెంటాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు ఫాలో అవుతావు. కాబట్టి నీకు చూపించడం వరకునే నేను చేయాల్సింది. ఏ గురువులైనా ఆ విద్యను కూడా అలా చూపించేవారు, ఇది మంచి ఇది చెడు అని. తద్వారా ఒక మంచి సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా తెలిసేవి. పూర్వం మరి మీ అమ్మగారు వాళ్ళ టైంలో కూడా వాళ్ళు కాలేజీలకు వెళ్ళి చదువుకొని ఉంటారు. వెళితే కాలేజీలో కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుకునేవారు. ఒక ఆడ మగ వస్తే అప్పటిదాకా స్కూల్స్లో కూడా ఉరై పోవే రావే అనే మాటలు మాట్లాడుకునేవారు కాదు పూర్వం. లేదు, మామూలుగా అంటే ఉరైని ఉసై లేకుండా పిలుచుకునేవారు. కాలేజీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి మగపిల్లల్ని పేరు పెట్టి పిలిస్తే అలా పిలవకూడదు, అయితే వరుస పెట్టి పిలవాలి లేదా గారు అని పిలవాలి అని నేర్పించేవారు. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయినా సరే ఒకరినొకరు గౌరవ వాచకంతోనే పిలుచుకుంటూ ఉండేవారు. ఒకవేళ ఇంకా ఏదైనా చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయిపోతే కనుక అప్పుడు ఉరై ఉసైలు లేకుండా పిలిచేవారు. ఇప్పుడు ఏమైపోయిందండి, భర్త లేదు, భార్య లేదు, ఎవరు లేదు, అందరూ ఉరై ఉసైలే. అంటే ఒక దీనివల్ల అంటే పిలిస్తే తప్పేంటంటే అది పిలిస్తే తప్పే ఉండదు, ఎలాగైనా పిలవచ్చు, కానీ దాని ఇంపాక్ట్ అన్ని విషయాల్లోనూ పడుతుంది. అంటే ఒక కేర్లెస్ తనం, ఒక గౌరవం ఇవ్వాలి, మనం పుచ్చుకోవాలి అనే నేచరే మనం పోతున్నాం కదా. గౌరవాలే ఉన్నాయి, ఇలా పిలిస్తే తప్పేంటి, నీకు అంత గౌరవం ఇవ్వాలంటే అహంకారం ఇంకా పెరుగుతోంది తప్పితే తగ్గట్లా. అందుకని మన లైఫ్ స్టైలే మారిపోయింది. ఈ లైఫ్ స్టైల్ మనం ఏ గ్రంథాలు చదివినా, ఏ విద్యలు చదివినా, ఏ పురాణాలు చదివినా, ఇప్పుడు నేను ఎపిసోడ్లు చేసుకున్నా, చివరికి ఏంటి మనకి అంటే దాన్ని బేస్ చేసుకుని మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవడం కోసమే. అందువల్లే ఈ గరుడ పురాణం కూడా మనం చెప్పుకునే దేనికోసం అంటే దీన్ని బట్టి ఇవి వినడం వల్ల వింటే మనం డైరెక్ట్ పాయింట్స్ ఉండవు. చెప్పాను కదా, నేను కూడా ఎలాగే చెప్తున్నానంటే అదే ప్యాటర్న్ నేను ఫాలో అవుతున్నా. డైరెక్ట్గా ఇది శిక్ష, దీనికి ఇది ఇలా అయిపోతే మీరు నాశనం అయిపోతారు, అదే అయిపోతారు, ఇదే అయిపోతారంటే ఈ కామెంట్లో పెట్టేవాళ్ళు కూడా రకరకాలుగా పెడతారు. అంటే ఇది ఒక ట్రోలింగ్కి ఇది ఒక కంటెంట్ మనం ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల వాళ్ళకి టైం వేస్ట్, నాకు ఇంకా టైం వేస్ట్. దానికన్నా మనం ఒక సంప్రదాయ పద్ధతిలోకి వాళ్ళని మనం తీసుకుని రాగలిగితే కొంచెం సమయం ఎక్కువైనా వాళ్ళు విని థింకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఆలోచన ధోరణి ఇలా ఆలోచించాలి, మనం ఇలా చేయాలి అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద ఒక ఇంపాక్ట్ పడుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. దాంట్లో భాగంగా ఈ గరుడ పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం. దీనివల్ల ఇది విన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కర్మ మీద శ్రద్ధ. మనం చేస్తున్నాం, రిచువల్స్ ఎందుకు చేస్తున్నాం, ఆ చేసేది దాంట్లో మనం ఎందుకు శ్రద్ధగా చేయాలి, ఎందుకు చేయాలో తెలుసుకుని చేయడం వల్ల ఆ శ్రద్ధ అనేది వస్తుంది. ఇప్పుడు అది లేకే కదా, బ్రతుకున్న తల్లిదండ్రులని చూడట్లేదు, పోయిన తర్వాత కూడా వాళ్ళకి అసలు పూర్తిగా లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రతిబంధకాలు అంటే పిల్లలు పుట్టకో పిల్లలకు పెళ్ళకపోతే మళ్ళీ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళితే నీకు పితృశాపం ఉంది అంటే అప్పుడు మళ్ళీ నాసిక పరిగెత్తాలా, గోకర్ణం పరిగెత్తాలా, ఆ పరిహారం చేసుకోవాలా, ఈ పరిహారం నారాయణ బల్లో అని వాటి వెనకాల తిరుగుతారు. ఉపయోగం ఏంటి? ఉన్న తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, పోయిన తల్లిదండ్రులకి నువ్వు చేయాల్సిన కర్మలు చేయట్లేదు, సడన్గా వెళ్ళిపోయి నీ పిల్లలకు అదంతా మళ్ళీ ఇంకా స్వార్థం కాదు. అంటే తల్లిదండ్రులని ప్రేమతో చేయాలి ఫస్ట్ పాయింట్, ధర్మంతో చేయాలి సెకండ్. అది కూడా కాకుండా నీ పిల్లలు బాగుండడం కోసం అంటే మీరందరూ భూతాలు, మా పిల్లలు నేను చేయకండి, మీకు ఇది పడేస్తున్నాను, ఎంత దారుణం అంటే అంత దారుణమైన క్రిమినల్ మెంటాలిటీలోకి సమాజం వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక ఆవేదనతో మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అందువల్ల ఇది మనం ఇలా కొనసాగించి తర్వాత ఈ వాళ్ళు వేసిన ప్రశ్నలు
గరుత్మంతుడు వేసిన ప్రశ్నలు కానీ, అలాగే సౌనకాది మహర్షులు వేసిన ప్రశ్నలు కానీ అన్నీ కూడా అలా 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 మనకి మొత్తం అంతా కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. తప్పకుండా అండి. నిజంగా అంటే మనం ఎంత తక్కువలో ఎపిసోడ్ చేయాలన్నా కూడా టాపిక్ అసలు నిజంగా తక్కువ చేయకపోవడమే ఉత్తమమేమో. నిజంగా ఇలా మనం కొంచెం ఎక్కువగా చెప్పుకుంటేనే వివరంగా అర్థమవుతుందేమో అనిపిస్తుంది. నిజంగా చాలా చక్కగా వివరించారు. వింటా ఉంటే ఇంకా నాకు ఇంకా వినాలి, అయ్యో చెప్తే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అనిపిస్తుంది. ధన్యవాదాలండి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి